నమస్కారం, సుఖీభవ్కు స్వాగతం. ఈరోజు సుఖీభవ్లో అండాశయ క్యాన్సర్ ఎంత ప్రమాదం, బరువు మందులతో స్తంభన లోపం, ఎండల్లో సెగ్గడ్డలు బాధిస్తున్నాయా, నెల నెల రక్తాన్ని తాగేసే తలసీమియా, ఇంకా హెల్త్ టిప్. పొత్తి కడుపులో వచ్చిపోయే నొప్పిని మహిళల్లో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ఏదో నెలసరి తాలూకు నొప్పిలే అని సర్దుకుపోతూ ఉంటారు. ఇక పొట్టంతా ఉబ్బరించినట్టుగా వేదనగా ఉంటున్నప్పుడు కూడా అంతే. అజీర్తి చేసిందనో గ్యాస్ ట్రబులనో మనసుకు నచ్చ చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి ఈ రకమైన బాధల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన అండాశయ క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మహిళలకు ప్రాణాంతకంగా పరిణమించే అండాశయ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం కణాల సముదాయం. ఈ కణాలు పుట్టుకురావడం, వృద్ధి చెందడం, నశించిపోవడం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా శరీరంలోని ఏ భాగంలోని కణాలైనా క్రమం తప్పి అడ్డు అదుపు లేకుండా విపరీతంగా వృద్ధి చెందడం మొదలైతే ఆ పరిస్థితిని క్యాన్సర్ అని అంటాం. క్యాన్సర్లలో అనేక రకాలు ఉన్నాయి. ఇవి ఏ వయసులోనైనా రావచ్చు. అలాగే పిల్లలు, పురుషులు, స్త్రీలకు మాత్రమే ప్రత్యేకంగా వచ్చే క్యాన్సర్లు కూడా కొన్ని ఉన్నాయి. మహిళల్లో కనిపించే క్యాన్సర్లనే తీసుకుంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ అలాంటి ఉత్పాతాలే. అయితే వీటిలో అండాశయ క్యాన్సర్లో బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో మహిళల్లో చాలా మంది ఈ క్యాన్సర్ను చివరి వరకు గుర్తించలేకపోతున్నారు. చివరికి మృత్యువాత పడుతున్నారని చెబుతారు డాక్టర్లు. ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్. సో ఈ అండాశయాల క్యాన్సర్ ఏంటంటే చాలా వరకు 70% పేషెంట్స్ లేట్ స్టేజెస్, 3rd స్టేజ్ కానీ 4th స్టేజ్ కానీ లోనే వస్తారు మా దగ్గరికి. ఎందుకంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చాలా స్వల్పంగా ఏదో అంటే వేగ్గా ఉంటాయి. ఇది స్పెసిఫిక్ కాకుండా ఏదో అన్నం అరగనట్టు ఉంటాము, కొంచెం తినగానే పొట్ట ఫుల్గా అయినట్టు ఉంటాము, తరచుగా మూత్రం వెళ్లాల్సి వస్తాము, తరచుగా మోషన్కి వెళ్లాల్సి వస్తాము, అప్పుడప్పుడు పొట్ట నొప్పిగా ఉంటాము. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏమనుకుంటారంటే డైలీ లైఫ్లో ఇగ్నోర్ చేస్తారు. చాలా కాలం దీన్ని అశ్రద్ధ చేసి ఒక్కసారి బాగా ముదిరిపోయిన తర్వాత 3rd స్టేజ్ 4th స్టేజ్ వచ్చి పొట్టంతా నీరు నిండిపోయి పొట్టంతా ఉబ్బిపోయిన తర్వాతే ఎక్కువ 70% మంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తున్నారు. ఇదే ఎర్లీ స్టేజ్లో వస్తే నిజం ఈ ఒవేరియన్ క్యాన్సర్ కూడా మిగతా క్యాన్సర్ లాగా అబౌవ్ 95% ఫస్ట్ స్టేజ్లో సర్వైవల్ ఉంటుందన్నమాట. అండాశయాల్లో క్యాన్సర్ ఆనవాళ్లు అంత త్వరగా బయటపడవు. దీంతో చాలా మంది మహిళల్లో అండాశయ క్యాన్సర్ చివరి దశలోనే బయటపడుతుంది. అయితే కొన్ని అనుమానిత లక్షణాలను గమనించుకోవడం ద్వారా అండాశయ క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించే వీలుంది. కడుపులో ఎప్పుడూ ఒత్తిడిగా ఉండడం, పొత్తి కడుపులోనూ ఛాతీ భాగంలోనూ నొప్పి వచ్చిపోతుండడం, కొద్దిగా అన్నం తినగానే పొట్ట నిండినట్లుగా అనిపించడం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం మేలు. ముఖ్యంగా కుటుంబంలో ఇంతకుముందే రొమ్ము క్యాన్సర్, కొలెన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు తరచుగా ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అండాశయ క్యాన్సర్కు వయసు కూడా ఒక ప్రధాన కారణమే. మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో హార్మోన్ల సమతూకం దెబ్బతినడం వల్ల కూడా అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఋతుక్రమాన్ని నియంత్రించే మందులు, అధిక బరువు, స్థూలకాయం, పిల్లలు లేకపోవడం ఇవన్నీ అండాశయ క్యాన్సర్ను తెచ్చిపెట్టే అంశాలే అంటారు నిపుణులు. మామూలుగా ఒవేరియన్ ట్యూమర్ అంటే జనరల్ టర్మినాలజీ, అది బినైన్ అవ్వచ్చు, బార్డర్ లైన్ అవ్వచ్చు, మ్యాలిగ్నెంట్ అవ్వచ్చు. మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ అని అర్థం. బినైన్ సిస్ట్ అంటే ఓవరీలో సిస్ట్లు అనేది అందరూ వింటూ ఉంటారు. ఆ సిస్ట్లు కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సింపుల్ సిస్ అంటే ఒట్టిగా నీటి బుడగలాగా లోపల ఏముండదు, ఒక లేయర్ పొర ఉండి ఆ లోపల నీరు ఉంటుందన్నమాట, నీటి బుడగలాగా ఉంటుందన్నమాట. దాన్ని సింపుల్ సిస్ అంటారు. సింపుల్ సిస్ అయితే చాలా వరకు అబ్జర్వ్ చేయొచ్చు మనం. 8 సెంటీమీటర్స్ అలా ఉన్న సిస్లు కూడా మనం ఏంటంటే కొన్ని ఒక 6 వీక్స్ ఓసీ పిల్స్ ఇచ్చి తగ్గుతుందా లేదా అని మనం ఫాలోఅప్ చేయొచ్చు. దీర్ఘకాలికంగా కూడా ఒక 2 months తర్వాత కూడా ఆ సిస్ట్ ఏమి తగ్గకుండా పెరుగుతూ ఉంటే అప్పుడే మనం ఇంటర్వెన్షన్ చేయాలి, ఏమైనా సర్జరీ చేయాలి. కాంప్లెక్స్ సిస్ అంటారు. కాంప్లెక్స్ సిస్ అంటే ఆ సిస్ట్ మధ్యలో పొరలుగా ఉంటుందన్నమాట. అంటే మధ్యలో పార్టీషన్స్ లాగా సెప్టే అనేది ఉంటుందన్నమాట. అది ఉన్నప్పుడు అవి కొంచెం డేంజరస్ అంటే అవి ఒక్కొక్కసారి క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాంప్లెక్స్ సిస్ట్ అనేది ఉంటే ఎప్పుడైనా సర్జరీకి వెళ్తాం. యూజువల్ అట్లీస్ట్ 6 సెంటీమీటర్స్ అని ఎక్కువ ఉంటే డెఫినెట్గా సర్జరీకి వెళ్తాం, సేఫ్ అనమాట. అండ్
సాలిడ్ ట్యూమర్స్లో కూడా బినైన్ మ్యాలిగ్నెంట్ బార్డర్ లైన్ ఉంటాయన్నమాట. బినైన్ ట్యూమర్ అయితే ఏంటంటే అక్కడే ఉంటుంది, ఆ ఓవరీకే పరిమితమై ఉంటుంది. బట్ ఫ్యూచర్లో బార్డర్ లైన్ కూడా క్యాన్సరస్గా మారే అవకాశాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. బార్డర్ లైన్ ట్యూమర్ ఉన్నా కానీ ఫాలోఅప్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. అండాశయ క్యాన్సర్ ముఖ్యంగా ఓవరీస్ అంటే అండాశయాల పైభాగాల్లో సోకుతుంటుంది. లక్షణాలేవి బయటకు కనిపించకపోవడంతో చాలామంది మహిళలు తమకు క్యాన్సర్ సోకిందన్న విషయాన్ని గుర్తించలేకపోతుంటారు. అండాశయ క్యాన్సర్ను చాలామందిలో డాక్టర్లు చివరి దశలోనే గుర్తిస్తుంటారు. రక్త పరీక్ష, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షల సాయంతో అండాశయాల్లో క్యాన్సర్ కణితుల్ని సులువుగానే గుర్తించవచ్చు. ఖచ్చితమైన నిర్ధారణ కోసం అండాశయాల నుంచి కణజాలాన్ని సేకరించి బయాప్సీ పరీక్ష సాయంతో అండాశయ క్యాన్సర్ను నిర్ధారణ చేసుకుంటారు. మన దేశంలో అండాశయ క్యాన్సర్ను సులువుగా గుర్తించేందుకు వీలుగా OVA1 అనే కొత్త తరహా రక్త పరీక్ష ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. తక్కువ ఖర్చుతో సర్జరీ అవసరం లేని ఈ కొత్త నిర్ధారణ పద్ధతి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. యూజువల్గా వీళ్ళు వచ్చేసరికి ఎర్లీగా స్టేజ్లో వస్తే డెఫినెట్గా సర్జరీ చేసి ఆ ఓవేరియన్ ట్యూమర్ తీసేసి ఇంకెక్కడికన్నా సోకిందా అని స్టేజింగ్ లాప్రాటమీ అంటాం. అంటే పక్కనున్న గ్రంథులు, లింఫ్ గ్రంథులు, ఒమెంటము, పెరిటోనియం ఏదేమైనా ఉందా అని పెరిటోనియల్ బయాప్సిస్ ఇవి చేస్తామన్నమాట ఎర్లీ స్టేజ్లో ఉంటే దాన్ని బట్టి యూజువల్గా 6 cycles ఆఫ్ కీమోథెరపీ ఇస్తే యూజువల్గా వాళ్ళ ప్రోగ్నోసిస్ బాగుంటుంది వెరీ ఎర్లీగా వస్తే. ఇప్పుడు 3rd స్టేజ్లో పొట్టంతా నీరు చేరి అంతా స్ప్రెడ్ అయిన తర్వాత వచ్చినప్పుడు వాళ్ళ జనరల్ కండిషన్ పట్టి వాళ్ళు ఈ సర్జరీ అంటే ఆల్వేస్ ప్రైమరీగా ఫస్టే సర్జరీ చేస్తామనేది గోల్డ్ స్టాండర్డ్. బట్ ఒక్కొక్కసారి మనం సర్జరీకి వెళ్ళినా కానీ మొత్తము రెడ్యూస్ చేయలేమంటే ఆప్టిమల్ సైటో రిడక్షన్ అంటారు. అంటే ఎన్ని డిపాజిట్స్ ఉంటే మొత్తం ట్యూమర్ క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేయలేము ఏ కారణం వలనైనా, అంటే మరి పేగుల మీద అన్నిటి మీద స్ప్రెడ్ అయి ఉంది, తీయని పరిస్థితిలో ఉంది, ఆర్ పేషెంట్ జనరల్ కండిషన్ అంత పెద్ద సర్జరీకి అంటే ఇంత పెద్ద సర్జరీ చేయాలంటే డెఫినెట్గా 7-8 గంటలు పట్టుద్ది. జనరల్ కండిషన్ అంటే ఎనస్థీషియా అంత తట్టుకోలేని పేషెంట్స్లో ఏం చేస్తామంటే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి 3-4 cycles ఇవ్వగానే ఈ ట్యూమర్ డిపాజిట్స్ అన్నీ తగ్గిపోతాయి. ఆ తర్వాత సర్జరీకి అంటే అప్పుడు సర్జరీ తీవ్రత కానీ కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత సర్జరీకి వెళ్తాము. అయితే సర్జరీ చేసిన తర్వాత కూడా కీమోథెరపీ అనేది 6 cycles యూజువల్గా ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఫాలోఅప్ చేస్తాం. ఒక ట్యూమర్ మార్కర్ అని ఉంటుంది, CA-125 అంటాం. CA-125 అనేది ఈ ఓవేరియన్ క్యాన్సర్ ట్యూమర్ మార్కర్. ఈ CA-125 మార్కర్ పెరుగుతుందా, అల్ట్రాసౌండ్ చేసి ఏమన్నా ఎక్కడైనా డిపాజిట్స్ ఉన్నాయా అని చూసుకుంటాం అనమాట. ఒకవేళ నిజంగా CA-125 పెరిగి డిపాజిట్స్ ఉంటే యూజువల్గా రికరెన్స్ అనేది కామన్ ఓవేరియన్ క్యాన్సర్లో. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి లేట్ స్టేజ్లో వస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ కీమోథెరపీ ఇస్తాము. అలా ఆ డిసీజ్ని కంట్రోల్ చేస్తాం. అండాశయాలకు క్యాన్సర్ సోకినప్పుడు ఆపరేషన్ చేసి క్యాన్సర్ సోకిన కణజాలాన్ని తొలగించడం, తదనంతరం క్యాన్సర్ కణితులు మళ్లీ పురుడు పోసుకోకుండా కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది. అండాశయ క్యాన్సర్కు ఆపరేషన్ చేసినప్పుడు చాలా వరకు 2 అండాశయాల్ని తొలగిస్తుంటారు. ఇలాంటప్పుడు మహిళల్లో ఋతుచక్రం పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అండాశయ క్యాన్సర్ను అడ్డుకునే ఔషధాల తయారీకి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ట్రాబెక్టెడిన్ అనే కొత్త ఔషధం క్లినికల్ ట్రయల్స్ని పూర్తి చేసుకుని త్వరలో అందుబాటులోకి రానున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఇక షుగర్ జబ్బు నియంత్రణకు వాడే మెట్ఫార్మిన్ మందు కూడా అండాశయ క్యాన్సర్ నివారణకు దోహదం చేస్తున్నట్లు స్విట్జర్లాండ్ పరిశోధకులు చెప్తున్నారు. అండాశయ క్యాన్సర్ ముదిరిపోయిన తరువాత దానికి చికిత్స చేయడం చాలా కష్టసాధ్యం. కాబట్టి ఈ క్యాన్సర్ను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మనమందరం తప్పకుండా గుర్తుంచుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. టైప్ 2 మధుమేహ చికిత్స కోసం రూపొందించిన GLP-1 మందులు బరువును తగ్గించడంలో కూడా బాగా తోడ్పడుతున్నాయి. అయితే మగవారి ఆరోగ్యం మీద ఈ మందులు చూపే ప్రభావాలపై పరిశోధన ప్రపంచంలో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మధుమేహంలో ఈ మందులు స్తంభన వైఫల్య ముప్పును పెంచవచ్చని ఇక్లినికల్ మెడిసిన్లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంటోంది. మధుమేహంతో బాధపడుతున్న 10,000 మంది మగవారి ఆరోగ్య వివరాలను ఇందులో విశ్లేషించారు. వీరంతా కొత్తగా GLP లేదా DPP-4 ఇన్హిబిటర్స్ అనే మరో రకం మధుమేహ మందులను ఆరంభించిన వారే. 3 ఏళ్ల తర్వాత పరిశీలించినప్పుడు DPP-4 ఇన్హిబిటర్స్ వేసుకునే వారితో పోలిస్తే GLP-1 మందులు వేసుకునే వారికి స్తంభన లోపం ముప్పు 26% ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. DPP-4 ఇన్హిబిటర్స్ వాడిన వారిలో సుమారు 2.8% మందిలో స్తంభన లోపం తలెత్తగా GLP-1 వేసుకునే వారిలో
3.5% మంది దీని బారిన పడ్డారు. అయితే ఈ మందులకు స్తంభన లోపానికి నేరుగా కార్యకారణ సంబంధం ఉంటున్నట్లు అధ్యయన ఫలితాలు ఖచ్చితంగా చెప్పలేదు. కానీ సంబంధం ఉండే అవకాశం ఉందని, ఇందులో ఇతరాత్ర అంశాలు ప్రభావితం చూపుతుండొచ్చని ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం GLP-1 మందుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో వీటితో తలెత్తే దుష్ప్రభావాల్ని అర్థం చేసుకోవటం అత్యవసరంగా మారింది. నిజానికి మధుమేహ దుష్ప్రభావాల్లో స్తంభన లోపం కూడా ఒకటి. దీర్ఘకాలంగా రక్తంలో గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగా ఉండటంతో రక్తనాళాలు, నాడులు దెబ్బతింటాయి. హార్మోన్ల మోతాదుల్లోనూ మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఇవన్నీ స్తంభన లోపానికి దారితీస్తూ ఉంటాయి. ఇప్పుడు మందుల దుష్ప్రభావాలు కూడా తోడవుతూ ఉండటం ఆలోచించదగ్గ విషయం. తీవ్రమైన ఎండ, విపరీతమైన ఉక్కపోతలతో బాగా ఇబ్బంది పెట్టే వేసవి అంటే మనకు ఇష్టం లేకపోవచ్చు. కానీ వ్యాధికారకాలైన బ్యాక్టీరియాలకు మాత్రం మహా ఇష్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉక్కపోత మూలంగా మన చర్మం పైన తేమ ఒక పట్టాన ఆరదు. దీంతో చర్మమంతా కూడా తడితడిగా ఉండి ఒకటే చెమ్మగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో చర్మం పైన ఉండే బ్యాక్టీరియా తేలికగా లోపలికి చేరిపోతూ ఉంటుంది. అలా చర్మం లోపలకు చేరిన బ్యాక్టీరియా మూలంగా మన చర్మంపై అక్కడక్కడ సెగ్గడ్డలు పుట్టుకొస్తూ ఉంటాయి. తీవ్రమైన నొప్పితో వేధించే సెగ్గడ్డల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి సీజన్లో మనలో చాలా మందికి సెగ్గడ్డల బాధలు ఎక్కువగా ఉంటాయి. వేడి, ఉక్కపోతల మూలంగా ఈ సీజన్లో మన చర్మం నిరంతరం చెమ్మగా ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా, వైరస్ల వంటి వ్యాధికారకాలు చాలా తేలికగా చర్మం కిందకు చేరిపోయి సెగ్గడ్డలను తెచ్చిపెడుతుంటాయి. చర్మం కింద ఇన్ఫెక్షన్ కారణంగా చీముతిత్తి ఏర్పడితే దాన్ని సెగ్గడ్డ లేదా చీముగడ్డ అంటారు. సెగ్గడ్డ చాలా నొప్పిగా ఉంటుంది. ఇది ఉన్న ప్రదేశం చుట్టూ ఉన్న శరీరం ఎర్రగా, వేడిగా ఉంటుంది. సెగ్గడ్డను పిండడం, నొక్కడం చేయకూడదు. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంటుంది. సెగ్గడ్డల బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని పసుపు కొమ్ములను మెత్తగా నూరి ఆ చూర్ణాన్ని నీళ్లతో కలిపి పేస్టులాగా తయారు చేసి సెగ్గడ్డలపై కడితే అవి త్వరగా మానుపడతాయి. నొప్పి తీవ్రత కూడా బాగా తగ్గుతుంది. అలాగే ఉలవ ఆకుల్ని మెత్తగా నూరి కొద్దిగా పసుపు పొడి కలిపి పైపూత మందుగా రాస్తే సెగ్గడ్డలు తగ్గిపోతాయి. సీతాఫల ఆకులకు కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా నూరి సెగ్గడ్డలపై కడితే గడ్డలు త్వరగా పగులుతాయి. సెగ్గడ్డల తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక మగ్గులో గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో బెటాడిన్ లోషన్ని వేయండి. ఆపై ఒక మృదువైన పొడి బట్టను తీసుకుని ఆ ద్రావణంలో తడిపి సెగ్గడ్డలపై కడితే నొప్పి తగ్గడంతో పాటు సెగ్గడ్డలు కూడా త్వరగా మానుపడతాయి. నువ్వుల్ని మెత్తగా నూరి ఆ చూర్ణానికి కొద్దిగా తేనె కలిపి ఆపై బాగా ఉడికించి సెగ్గడ్డలపై పట్టులాగా వేసిన మంచి ఫలితం ఉంటుంది. సెగ్గడ్డల తాలూకు నొప్పి, బాధల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. సెగ్గడ్డలతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో మాంసకృత్తుల శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉడికించిన గుడ్డులోని తెల్ల సొనను తీసుకోవడం మేలు. జింక్ టాబ్లెట్లు, మల్టీవిటమిన్ టాబ్లెట్లను తీసుకోవడం మంచిదే. సెగ్గడ్డల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఆయుర్వేద ఔషధాలు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రమాదాల్లో గాయపడినప్పుడు, గాయాల నుంచి రక్తం ఎక్కువగా పోయినప్పుడు యూనిట్ల కొద్దీ రక్తాన్ని ఎక్కించడం మనకు తెలిసిందే. ఈ పరిస్థితి తాత్కాలికం. అయితే అలా కాకుండా నెలకోసారి రక్తాన్ని తప్పనిసరిగా ఎక్కించుకోవాల్సి వస్తే, అది కూడా జీవితాంతం రక్తం కావాల్సి వస్తే అంతకు మించిన దురావస్థ ఉండదు. తలసీమియా పిల్లలది ఇప్పుడు అదే పరిస్థితి. జన్యుపరముగా సంక్రమించే ఈ రక్తపిశాచి జబ్బు బారిన పడ్డాక నెలకోసారి ఖచ్చితంగా రక్తాన్ని ఎక్కించాల్సిందే, లేదంటే ప్రాణాపాయం తప్పదు. అసలు ఏమిటి తలసీమియా జబ్బు, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, పిల్లల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే తలసీమియా జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తలసీమియా అంటే ఏంటి? మన శరీరంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయండి. ఒకటి రెడ్ బ్లడ్ సెల్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ఫంక్షన్ ఏంటంటే మన బాడీ లంగ్స్ నుంచి ఆక్సిజన్ సప్లై బాడీ అందరికీ అందిస్తుంది. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీస్ ఏవైతే ఉంటాయో అందులో హిమోగ్లోబిన్ ఉంటుంది. సో ఈ గ్లోబిన్ జీన్స్లో ఆల్ఫా అండ్ బీటా, సో ఈ బీటా గ్లోబిన్ జీన్లో అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు మనకి బీటా తలసీమియా అనే జబ్బు వస్తుంది అనమాట. ఈ బీటా తలసీమియాలో ప్రాబ్లం ఏంటంటే మన శరీరంలో బ్లడ్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా అవ్వదు. దీనివల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోవడము, సో ఆ కాంపెన్సేట్ చేయడానికి లివర్ అండ్ స్ప్లీన్ సైజ్ పెరుగుతుంది, కాలేయం అండ్ ప్లీహం సైజ్ పెరుగుతుంది.
వాళ్ళ ఎక్స్ట్రా మెడ్యులరీ హెమటోపాయిసిస్ అంటాము. సో ప్లస్ వాళ్ళ బాడీలో ఉన్న వేరియస్ బోన్ మ్యారో సైట్స్లో కూడా బ్లడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో వీటన్నిటి వల్ల కాన్స్టెంట్గా అనీమిక్ స్టేట్లో ఉంటారు పేషెంట్స్. సో దే ఆర్ ఇన్ అ క్రానికల్లీ డిప్రైవ్డ్ స్టేట్. సో దానివల్ల వాళ్ళ గ్రోత్ దెబ్బతింటుంది. పర్సిస్టెంట్గా అనీమియా ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రెగ్యులర్లీ. దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది బేసికలీ బ్లడ్ ప్రొడక్షన్ డిజార్డర్. తలసీమియా ఎందుకు వస్తుంది? ఈ బీటా తలసీమియా ఏదైతే ఉందో దానికి 2 జీన్ అబ్నార్మాలిటీస్ ఉంటేనే వస్తుంది. ఒకటి తండ్రి నుంచి, ఒకటి తల్లి నుంచి వచ్చినప్పుడు ఆ 2 అబ్నార్మల్ జీన్స్ ఒకటిగా వచ్చినప్పుడు బ్లడ్ ప్రొడక్షన్లో ప్రాబ్లం వస్తుందన్నమాట. సో దీన్ని ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్ అని అంటాము. ఒకటే జీన్ వచ్చినప్పుడు ఏమీ ప్రాబ్లం ఉండదు, దాన్ని మనం క్యారియర్ స్టేట్ అని చెప్తాం. అందుకే తల్లిదండ్రులకు ఇద్దరికి ఒక్కొక్క అబ్నార్మల్ జీన్ ఉన్నా కానీ ఇంకొక జీన్ బాగా పనిచేస్తుండడం వల్ల మేజర్గా ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి. బోత్ మదర్ అండ్ ఫాదర్ తలసీమియా క్యారియర్స్ అయితే every pregnancy 25% chance to have a child with thalassemia major. తలసీమియా తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు యూజువలీ అనీమియా ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అవుతాయి. సో నార్మలీ తలసీమియా మేజర్ అనేది ఫస్ట్ 6 నెలల తర్వాత మేజర్ యూజువల్గా చూస్తాం అన్నమాట ప్రాబ్లం. సో ఫస్ట్ 6 months ఏమీ యూజువల్ ఇష్యూస్ ఉండవు. దాని తర్వాత 6 monthsకి ఎప్పుడైతే ఫీటల్ హిమోగ్లోబిన్ నుంచి HbAకి షిఫ్ట్ అవుతుందో మన బాడీ బ్లడ్ ప్రొడక్షన్, అప్పుడు యూజువలీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి? గ్రోత్ సరిగా ఉండకపోవడము, చాలా అనీమియా ఉండి బేబీ తెల్లగా కనిపించడము, జాండిస్ కనిపించడము, దాని తర్వాత అబ్డామిన్ డిస్టెండెడ్గా ఉండడం. ఎందుకంటే లివర్ స్ప్లీన్ సైజ్ మెల్లిగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన బోన్ మ్యారోలో బ్లడ్ ప్రొడక్షన్ సరిపోక మన లివర్ అండ్ స్ప్లీన్ ఎక్స్ట్రామెడ్యులరీ హెమటోపాయిసిస్ అవుతుంది. దానివల్ల అబ్డామిన్ డిస్టెండెడ్గా ఉంటుంది. దెన్ బేబీకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ లైక్ బ్రీదింగ్లో ప్రాబ్లం రావచ్చు, జనరలైజ్డ్ వీక్నెస్ ఉండొచ్చు. సో ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారో వాళ్ళు ఎగ్జామినేషన్ చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత అనీమియా తెలుస్తుంది అనమాట. ఆ అనీమియా ఉన్నప్పుడు ఎప్పుడైతే తలసీమియా సస్పెక్ట్ చేస్తారో HB ఎలక్ట్రోఫోరసిస్ లేకపోతే HPLC అనే టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో ఈ HbF పర్సెంటేజ్, HbA పర్సెంటేజ్ ఇవన్నీ చూసి దాన్ని బట్టి తలసీమియా డయాగ్నోసిస్ అవుతుంది. తలసీమియా జబ్బు పిల్లల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? తలసీమియా అనే జబ్బులో బ్లడ్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుందో బాడీలో, సో దాన్ని కంపెన్సేట్ చేయడానికి మనం బయట నుంచి బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. ఇలా ఈ పిల్లల్లో 4 నుంచి 6 వారాల్లో ఒకసారి, కొంతమంది పిల్లల్లో అయితే 2 వారాలకు ఒకసారి కూడా బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రకాల ప్రాబ్లమ్స్, ఒకటి తలసీమియా వల్ల, రెండోది బ్లడ్ ఎక్కించడం వల్ల. సో తలసీమియా వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? పిల్లల గ్రోత్ సరిగా ఉండదు, వాళ్ళకి వీక్నెస్గా ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ ఎక్కించిన స్టార్టింగ్ కొన్ని రోజులు యాక్టివ్గా ఉంటారు, బాడీలో హిమోగ్లోబిన్ తగ్గిపోతున్న కొద్దీ మీరు చూస్తారు ఒక 3వ వారం 4వ వారం వరకు వాళ్ళలో టైర్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది. కోల్డ్, కాఫ్, ఫాస్ట్ బ్రీతింగ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సరిగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయక హిమోగ్లోబిన్ యూజువలీ మనం 9 నుంచి 10 పైన మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ తలసీమియా పిల్లల్లో. అలా సరిగ్గా నెల బ్లడ్ ఇవ్వకపోవడము, 6 నెలలకోసారి బ్లడ్ ఇవ్వడము, ఇచ్చినా సరిగ్గా క్వాంటిటీలో సరిపడేంత ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి అబ్డామిన్ డిస్టెన్షన్ అయ్యి ఆ లివర్ స్ప్లీన్ సైజ్ పెరిగి దానివల్ల బ్రీదింగ్ డిఫికల్టీ లాంటి ప్రాబ్లమ్స్ రావడము, ప్లస్ ఒక్కోసారి ఫ్రాక్చర్స్ అవ్వడము. ఎందుకంటే వాళ్ళకి స్పైన్లో ఇలా వేరే బోన్ మ్యారో క్యావిటీలో బ్లడ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో సరిగ్గా ట్రాన్స్ఫ్యూజన్ అవ్వని పిల్లల్లో ఫ్రాక్చర్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా చూస్తుంటాం. అండ్ బికాస్ ఆఫ్ దిస్ తలసీమియా ప్రాబ్లమ్ జనరలీ వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా కాస్త తగ్గుగా ఉంటుంది వేరే పిల్లలు కంపేర్ చేస్తే. సో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. నా సెకండ్ థింగ్ మనం చూసేది ఐరన్ వల్ల ప్రాబ్లం. ఇది చాలా మేజర్ ప్రాబ్లం. బ్లడ్లో ఐరన్ ఉంటుంది. ఆ ఐరన్ని బయటికి మన బాడీ స్వతహాగా ఎక్స్క్రీట్ చేయలేదు. అలా చేయడానికి మనం మందులు స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. సో ఎవ్రీ డే కీలేటర్స్ అంటారు ఈ మెడికేషన్స్ని. బాడీలో ఐరన్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కీలేటర్స్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఈ ఐరన్ అక్యుములేషన్ ఎక్కువగా అయినప్పుడు లివర్లో, హార్ట్లో, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ ఇలా బాడీలో ఉన్న ఎండోక్రైన్ ఆర్గన్స్, లివర్ అండ్ స్ప్లీన్ అండ్ హార్ట్లో అక్యుములేట్ అయ్యి సెకండరీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. లివర్ సరిగా పని చేయకపోవడము, కార్డియాక్ ఫంక్షన్ సరిగా ఉండకపోవడము, థైరాయిడ్, గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీస్ వచ్చి వాళ్ళ గ్రోత్ కూడా అవ్వకపోవడము, డయాబెటీస్ రావడము. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. తలసీమియా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? చికిత్స మార్గాలేంటి?
తలసీమియా పిల్లల్లో బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ 9 to 10 వరకు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి నెల అయినా 3 వారాలైనా బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడో దాన్ని బట్టి ఎన్ని రోజులకు ఒకసారి ఎక్కించాల్సిందో ఉంటుంది. ప్లస్ మనము చాలా ల్యూకో డిప్లీటెడ్ బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది. బ్లడ్ క్వాలిటీ మంచిగా ఉన్న బ్యాంక్స్లో ఎక్కించాల్సి ఉంటుంది. నెల నెల ఐరన్ ఎక్కించడం వల్ల ఇందాక మాట్లాడుకున్నట్టు ఐరన్ ఓవర్లోడ్ కాంప్లికేషన్స్ లివర్, హార్ట్, పిట్యూటరీ, థైరాయిడ్ గ్లాండ్స్ ఇవన్నిటికీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్, దాని తర్వాత క్రియాటినిన్ చెక్ చేసుకోవడము, ఇయర్కి ఒకసారి HIV, HPSAG, HCV టెస్ట్ చేసుకోవడము, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి. ప్లస్ దాని తర్వాత కార్డియాక్ MRI వెరీ ఇంపార్టెంట్. మన హార్ట్ ఫంక్షన్ ఎలా ఉందో చూడడానికి కార్డియాక్ MRI కూడా యాన్యువల్ రివ్యూలో భాగంగా చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ కీలేషన్, ఫెరిటిన్ లెవెల్స్ ఎప్పుడైతే 1000 పైన ఉంటాయో అప్పటి నుంచి మనం కీలేటర్స్ స్టార్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఆ ఫెరిటిన్ లెవెల్ని తక్కువగా మెయింటైన్ చేసుకోకపోతే ఇవన్నీ ఇందాక మాట్లాడుకున్న ఆర్గన్ డ్యామేజెస్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. తలసీమియాకు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్తో ఫలితం ఉంటుందా? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే నార్మలీ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ లాగా HLA మ్యాచింగ్ అనే టెస్ట్ చేస్తాం. HLA మ్యాచింగ్ టెస్ట్ చేసి ఫుల్లీ HLA మ్యాచ్ లేకపోతే హాఫ్ HLA మ్యాచ్ ఉన్నా కానీ మనం ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే ప్రక్రియ ద్వారా తలసీమియాని క్యూర్ చేసుకోవచ్చు. సో పేషెంట్కి 7 నుంచి 10 రోజులు కీమోథెరపీ ఉంటుంది. దాని తర్వాత స్టెమ్ సెల్స్ ఎక్కిస్తాము. ఈ డోనర్స్ నుంచి కలెక్ట్ చేసుకొని స్టెమ్ సెల్స్ ఎక్కిస్తాము. దాని తర్వాత 2-3 వారాల వరకు ఆ స్టెమ్ సెల్స్ పనిచేయడానికి టైం తీసుకుంటాయి. సో టోటలీ 4 వారాలు హాస్పిటల్ అడ్మిషన్ ప్లస్ 3 months నుంచి 1 year వరకు వెరీ క్లోజ్ ఫాలోఅప్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ ఎలా ఉందో చూడడానికి, ప్లస్ ట్రాన్స్ప్లాంట్ నుంచి అయ్యే కాంప్లికేషన్స్ చూసుకోవడానికి. సో ప్రస్తుతం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫుల్ మ్యాచ్ అయినా హాఫ్ మ్యాచ్ అయినా కానీ మంచి సక్సెస్ రేట్ ఉంది. కానీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్లే ముందు పేషెంట్కి నెల కరెక్ట్గా బ్లడ్ ఇవ్వాలి, హిమోగ్లోబిన్ 9 to 10 పైన మెయింటైన్ చేసుకోవాలి, ఫెరిటిన్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కరెక్ట్గా కీలేటర్స్ యూజ్ చేసుకోవాలి. ప్రతి నెల రక్తం కోసం సతమతమవుతూ నిండు ప్రాణాల్ని నిలబెట్టుకోవటానికి ఆపసూపాలు పడే తలసీమియా చిన్నారులకు అండగా నిలబడటం మనందరి కర్తవ్యం. ఇందుకు తరచుగా రక్తాన్ని దానం చేయటానికి ముందుకు రావాలి. తలసీమియా జబ్బుపై అందరికీ అవగాహన కల్పించాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తరచూ పచ్చి మామిడికాయతో చేసిన పానకాన్ని తాగటాన్ని అలవాటు చేసుకోండి. పచ్చి మామిడికాయను మరిగించి ఆ గుజ్జులో ఉప్పు, బెల్లం కలిపి తయారు చేసిన పానకం తాగితే మన ఒంట్లో లవణాలన్నీ సమతూకంలో ఉంటాయి. వడదెబ్బ నుంచి కూడా మనకు రక్షణ లభిస్తుంది.